హలో, అందరికీ కూడా మరోసారి గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ మీకోసం ఒక చిన్న సాంగ్ వినిపిస్తాను. సాంగ్ వినిపించే ముందు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంతకాలం తర్వాత సాంగ్ మీరు మర్చిపోవచ్చు, నేను చెప్పే మెసేజ్ ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. సో మెసేజ్ ఏంటంటే, ఫ్రెషర్స్ డే, ఇట్ ఈస్ వండర్ఫుల్ డే టు ది juniors, and once again congratulations to the seniors by arranging this nicely stage like that. Okay, మెసేజ్ ఏంటంటే చూడండి ఒకసారి, చాలా మందికి చిన్నప్పుడు పెన్సిల్తో రాసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ పెన్సిల్ నేర్పించేటటువంటి విషయాలు ఏంటంటే ఒకసారి మనం చేసుకుందాం. ఫస్ట్, పెన్సిల్ అనేది తన చేత రాయదు ఎప్పుడూ కూడా, ఎవరైనా పట్టుకొని రాస్తేనే రాస్తుంది. దట్ మీన్స్ సపోర్ట్, ఇట్ నీడ్స్ సపోర్ట్. మన లైఫ్లో కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, ఒక ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నా, మన ఎబిలిటీ, మన కాన్ఫిడెంట్ మీద మనకు కొంత నమ్మకం ఉండి ఒక స్టెప్ ఈ ఫీట్ నుంచి ఆ ఫీట్కి వెళ్ళాలన్నా మనకి సపోర్ట్ అవసరం. అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఆ సపోర్ట్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పాయింట్ నెంబర్ 2, పెన్సిల్ ఎప్పుడు కూడా రాస్తున్న సేపు కొంత టైం తర్వాత అది మొద్దుబారిపోతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ స్మూత్లీ. అప్పుడు మనం ఏం చేద్దాం, షార్ప్నర్ తీసుకుంటాం, మళ్ళీ చెక్కుతాం, మళ్ళీ రాయడం మొదలు పెడతాం. చెక్కుతున్నప్పుడు అది లివింగ్ థింగ్ కాదు కదా, నాన్ లివింగ్ థింగ్, అందుకే బాధ చెప్పుకోలేదు. అంటే ఆ టైంలో తనకి బాధ పెట్టినప్పటికీ తర్వాత తేరుకొని మళ్ళీ రాయడం మొదలు పెడితే పొదునుగా రాస్తుందంట. మరి మనకు కూడా మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని దుఃఖం కలిగించే వాళ్ళు ఉంటారు. అది ఆ సమయం మాత్రమే. కొద్దిగా తట్టుకొని నిలబడితే ఆ పెన్సిల్ ఏ విధంగా అయితే మంచి పదునుగా రాస్తుందో, స్మూత్గా రాస్తుందో, మీలో ఉన్న ప్రతిభ ఏంటో ఇతరులు తెలుసుకోక ముందే మీరే గమనిస్తే ఆ పెన్సిల్ వల్లే మీరు కూడా రాట్లు తేలుతారు. మూడోది, పెన్సిల్ రాస్తున్నప్పుడు చిన్నప్పుడు కదా చిన్న చిన్న తప్పులు వస్తూ ఉంటాయి, పక్కన ఎరేజర్ పెట్టుకుంటాం, మళ్ళీ చెరిపి మళ్ళీ రాస్తూ ఉంటాం. మన లైఫ్లో కూడా చిన్న చిన్న తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎరేజర్ వల్లే సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు. ఈ పదం చాలా దగ్గర విని ఉంటారు. బట్ ఎందుకు ఆ పదం అంటూ ఉంటారంటే అందులో చాలా ప్రత్యేకత ఉందండి. అదేంటంటే చూడండి, ఒకసారి పెన్సిల్తో ఒకసారి రాసిన తర్వాత ఎరేజర్తో చెరిపినా సరే ఆ ముద్ర ఉంటుందండి ఆ పేపర్ మీద. సో దాని అర్థం ఏంటంటే మన లైఫ్లో కూడా కళాశాల, స్కూల్ కావచ్చు, కళాశాల కావచ్చు, కార్యాలయం కావచ్చు, కంపెనీ కావచ్చు, పెద్ద పెద్ద స్థాయిలో మనం వెళ్ళినా సరే మనం అడుగు పెట్టిన తర్వాత అక్కడ మనం చదువుకున్నా, సర్వీస్ చేసినా, ఏం చేసినా మనకంటూ ఒక ముద్ర ఉండాలి పెన్సిల్ వలె. సో ఆ ముద్ర మీరు వేసుకోవాలి. దట్ మీన్స్ గుడ్ రెస్పాన్స్, గుడ్ యాటిట్యూడ్, ఈ విధంగా. సో ఇన్ని విషయాలు మనకు పెన్సిల్ నేర్పించింది. సో ఇదంతా కూడా మీకు ఏదో ఒక పాయింట్ మీరు గుర్తు చేసుకుంటారని మరోసారి కోరుకుంటూ మీకోసం ఒక చిన్న సాంగ్ వింటూ ఆనందించండి.